బ్రిటన్కి సంబంధించినటువంటి వలసలలో నిన్నే చెప్పుకున్నాం 2 ప్రధానమైనటువంటి అయ్యే కాదు టోటల్గా 5 తాజా నివేదిక చెప్తున్నది 2024లో అక్రమంగా బ్రిటన్కి వచ్చినటువంటి వాళ్ళల్లో మనం చెప్పుకున్నది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్తో పాటుగా ఈ పాలస్తీనా వాళ్ళకి సంబంధించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు టోటల్గా చూసుకుంటే 43,630 మైగ్రెంట్స్లో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్స్ కాన్స్టిట్యూటెడ్ ద లార్జెస్ట్ గ్రూప్ రిప్రజెంటింగ్ 15% అంటే 6,339. ఫాలోయింగ్ ఆఫ్ఘన్స్తో పాటుగా ఇరానియన్స్ నెక్స్ట్ ప్లేస్ అనుకున్నాం 12% మంది 5,370 మంది. వీళ్ళు కాకుండా సిరియన్స్ ఎక్కువగా ఉన్నారు, ఎనిట్రియన్స్ ఎక్కువగా ఉన్నారు, వియత్నామీస్ ఎక్కువగా ఉన్నారు. ఇది టోటల్గా అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళ వ్యవహారం. క్రమంగా మత ప్రాతిపదికన అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలు ఎక్కడైతే కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్న ముస్లింలు ఉన్నారో అది ఆఫ్ఘనిస్తాన్లోనా, పాలస్తీనాలోనా, సిరియాలోనా, యెమెన్లోనా, లెబనాన్లోనా ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి ముస్లింలు తమ దేశంలో ఇతర ముస్లిం సంఘాల కారణంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న వాళ్ళందరూ వెళ్ళిపోయి బ్రిటన్లో సెటిల్ అయిపోతున్నారు. చొరబాటుదారులుగా వాళ్ళు గుర్తింపు పొందేసి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. క్రమంగా బ్రిటన్లో ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతుంది. ఏ మతము కాదని కోరుకునే వాళ్ళు నెంబర్ 1 అయితే, నెంబర్ 2 క్రైస్తవులు అయితే, నెంబర్ 3 వీళ్ళే వచ్చేసినటువంటి పరిస్థితి.